వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి. హలో అండి. చాలా మందికి అడ్వకేట్ ని చూస్ చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ కేసుకి సంబంధించి, వాళ్ళ సమస్యకి సంబంధించి. ఒక మంచి అడ్వకేట్ ని చూస్ చేసుకోవడం ఎట్లా? ఇప్పుడు మంచి అడ్వకేట్ని చూస్ చేసుకోవడం అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏంటంటే మీకు చాలామందికి ఎదురయ్యే ఇబ్బంది ఏంటంటే అడ్వకేట్స్ అన్నప్పుడు ఏంటంటే చాలామంది మా దగ్గరకు వచ్చి ఇచ్చే కంప్లైంట్స్ ఏంటంటే సార్ మాకు తెలిసిన అడ్వకేట్ని వెళ్ళాం సార్ అని చెప్పేసి అంటుంటారు, లేకపోతే ఎవరో రిఫరెన్స్ ఇచ్చారని చెప్పి వెళ్తుంటారు. సో అడ్వకేసీలో ఒక మంచి అడ్వకేట్ని ఎంచుకోవడం ఎలా అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి మనకు. ఆ పారామీటర్స్ కనుక మీరు చెక్ చేసుకోగలిగితే మీరు మీరు మంచి అడ్వకేట్ని ఎన్నుకున్నట్టు ఉంటుంది. ఫస్ట్ ఉండాల్సిన పారామీటర్ ఏముంది అంటే ఏంటంటే అడ్వకేసీకి అడ్వకేట్ని ఎన్నుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందనేది తెలుసుకోవాలి. ఓకే, ఒక మంచి అడ్వకేట్ని కనుక మనం ఎంచుకోవాలంటే ఏంటంటే మినిమం ఒక 10 years ప్రాక్టీస్ ఉండాలి. మినిమం ఒక 10 years ప్రాక్టీస్లో ఉన్నారా లేరా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అది కూడా ఏంది, కంటిన్యూస్ ప్రాక్టీస్లో ఉండాలి. ఎందుకంటే కొంతమంది అడ్వకేసీతో పాటు ఇంకా వేరే పనులు కూడా చేస్తుంటారు కాబట్టి ఎప్పుడైనా సరే ఆ అడ్వకేట్ అనే వ్యక్తి కంపల్సరీ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు అడ్వకేట్ ఫీల్డ్లోనే ఉంటే మీరు అది ఫస్ట్ చెక్కింగ్ అది. ఓకే, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే చాలా మంది క్లయింట్స్, ఇప్పుడు నేనున్నా కదా, ఇప్పుడు నన్ను ఎవరు కూడా ఎప్పుడు నేను అడ్వకేట్నా కాదా అని ఎప్పుడు ఎవరు అడగలేదు జనరల్గా. మీరంటే ఒక అడ్వకేట్ అని అంటే జనరల్గా ఇప్పుడు అడ్వకేట్ దగ్గర పోయినప్పుడు ఎవరు అడగరు ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందని కానీ, లేకపోతే మీ బార్ కౌన్సిల్ ఐడి ఇవ్వమని కానీ అడగరు. సో ఆ సిస్టమ్ ఇండియాలో లేదు. ఎందుకంటే భయపడతారు, జనరల్గా భయపడతారు, లేకపోతే ఎందుకులే అనుకుంటారు చాలా సందర్భాలలో. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఒక మంచి అడ్వకేట్ని ఎన్నుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఒక మినిమం 10 years ఒక అడ్వకేట్, మినిమం 10 years ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్ని మీరు ఫస్ట్ చూజ్ చేసుకోవాలి. అంటే ఒక అడ్వకేట్ని చూజ్ చేసుకునేటప్పుడు అతనికి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది. సో దాన్ని మీరు అతని ఈ బార్ కౌన్సిల్ ఐడి కానీ లేదా అడగడం ద్వారా మీకు తెలిసిపోతుంది. అంటే అడ్వకేట్ ఎక్స్పీరియన్స్ చూస్తే సరిపోతుందా? వాళ్ళు వాదించిన కేసెస్ సక్సెస్ సెకండ్ లెవెల్ అది. ఫస్ట్ క్రాస్ చెకింగ్ లేనిది ఒక అడ్వకేట్ నువ్వు చూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ పారామీటర్ ఏంది, ఇతనికి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉందా అడ్వకేట్ ఫీల్డ్లో, ఇది ఫస్ట్ పారామీటర్. రెండోది ఏంటంటే ఉంటే మరి మన క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. అడ్వకేట్ బార్ కౌన్సిల్ ఐడి కానీ లేకపోతే వాళ్ళ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ అడిగి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. రెండో లెవెల్కి వచ్చరికి ఏముంటుంది అంటే వాళ్ళ స్పెషలైజేషన్. జనరల్గా ఏంది అంటే ఏంటంటే మనకు జనరల్గా ఇప్పుడు మార్కెట్లో ఏముంటుంది అంటే ఏంటంటే కొందరు డైవర్స్ కేసులు చేస్తారు, కొందరు చెక్ బౌన్స్ కేసులు చేస్తారు. అడ్వకేట్ అనే వ్యక్తి ఇండియాలో ఉన్న ఎనీ కోర్టులో వాదించవచ్చు, ఏ కేసైనా వాదించవచ్చు, లిమిటేషన్ లేదు. అంటే ఈ కేసు వాదించాలా అని. జనరల్గా మనం మాట్లాడుకోవడానికి ఏంటంటే వీళ్ళు డైవర్స్ స్పెషలిస్ట్లనో లేకపోతే వీళ్ళు చెక్ బౌన్స్ స్పెషలిస్ట్లనో లేకపోతే వీళ్ళు హైకోర్టు స్పెషలిస్ట్లనో ఇట్లా మనం మాట్లాడుతుంటాం. ఎందుకంటే వాళ్ళు అందరూ చూజ్ చేసుకుంటారు. ఓకే, కొందరు ఏం చేస్తారంటే అన్ని కోర్టులకు తిరగలేక ఏం చేస్తారు, దగ్గర కోర్టును చూసుకుని అదే కోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటారు, అన్ని కేసులు చేస్తుంటారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రంగారెడ్డి ఉందనుకో, ఎల్బీనగర్లో ఒక కోర్టు ఉంటుంది, సపోజ్ హైటెక్ సిటీలో ఒక కోర్టు ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి హైటెక్ సిటీలో నివసిస్తున్నాను అనుకో, ఎల్బీనగర్ పోయేసరికి టైం అయిపోతుంది. సో కొందరు రిస్క్ తీసుకోకుండా ఏంటంటే ఆ హైటెక్ సిటీలో ఉన్న కోర్టునే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు, అన్ని కేసులు చేస్తారు. కొందరు ఏంటంటే స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు. కొందరు చెక్ బౌన్స్ కేసులు చేస్తారు, ఎక్కడైనా చేస్తారు. వాళ్ళు చెక్ బౌన్స్ కేసులలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొందరు డైవర్స్ కేసులు ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే వాళ్ళు చేసి 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 ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ అనేది మీకు ఒక అడ్వకేట్కి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. రెండోది దాంట్లో వాళ్ళు దేంట్లో స్పెషలైజేషన్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే స్పెషలైజేషన్ ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్తే థింగ్స్ అంటే ఈజీ అవుతాయి బాగా. ఎందుకంటే వాళ్ళు చేసి 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 ఎక్స్పీరియన్స్ వచ్చుంటది కాబట్టి వాళ్ళు ఎటువంటి దాన్నైనా కూడా ఈజీగా దాన్ని ఫోకస్ చేయగలుగుతారు. థర్డ్ వచ్చేసి ఏంటంటే సర్వీస్ చూసుకోవాలి. సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో అడ్వకేట్స్కి సర్వీస్ చేయడం కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే అడ్వకేట్కి మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ వర్క్స్లో ఏంటంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలా, కోర్టులో వాదించాలా, ఆఫీస్కి రావాలా, ఆఫీస్లో పని చేయాలా, డ్రాఫ్టింగ్ చేయాలా, క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ విజిట్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల పనులతోని ఆక్యుపై ఉంటారు. కాబట్టి ఆ అడ్వకేట్కి మనం కేసు ఇస్తే సర్వీస్ ఇవ్వగలుగుతారా, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా చూడాలా. ఎందుకంటే సింగిల్ అడ్వకేట్ చాలా పనులు చేయలేడు. ఓకే, సింగిల్ అడ్వకేట్ కెనాట్ డూ, చాలా పనులు చేయలేడు. ఆ సింగిల్ అడ్వకేట్కి అంత స్ట్రక్చర్ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే డ్రాఫ్టింగ్కి సపరేట్ డిపార్ట్మెంట్ ఉందా, లేకపోతే ఫైలింగ్కి సపరేట్ డిపార్ట్మెంట్ ఉందా,
ఓన్లీ కాల్స్ ఎత్తడానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకంటే క్లయింట్స్ రకరకాల టైంలో కాల్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తారు. ఆ కాల్ చేసినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఆ కాల్స్ ఎత్తి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా చూసుకోవాలి. అంటే తర్వాత ఎట్లా అడ్వకేట్ మాట్లాడే విధానం, ఒక ధైర్యాన్ని ఇచ్చే విధానము, మాట్లాడే విధానము, క్లయింట్లతో ఇంటరాక్షన్ ఎట్లుంది, దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. క్లయింట్లతోని, ఎందుకంటే మనం ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడినప్పుడు మనకు ఒక్కొక్క రకమైన ఫీలింగ్ వస్తుంటుంది. సో మా క్లయింట్లతో మాట్లాడే విధానం కానీ, ఆ ఇంటరాక్షన్ కానీ, ఆ ధైర్యాన్ని ఇవ్వటం కానీ, ఇవన్నీ మనం బేసిక్గా చూసుకోవాలి. ఓకే. వీటితో పాటు మనోళ్ళు ఏం చేస్తారు, ఇండియాలో అడ్వకేట్ చూస్ చేసుకునే పద్ధతి ఎట్లుంటుంది చెప్పనా? తెలిసిన ఇంటి వాళ్ళు పక్కన ఉన్నారనో, సేమ్ ఏరియాలో ఉన్నారనో, తెలిసిన వాళ్ళనో, అవును, ఫీజు తక్కువ ఉందనో, అవును, ఇండియాలో ఇవి పారామీటర్స్. ఒక అడ్వకేట్ని ఎన్నుకోవాలంటే ఏంటంటే ఇవి పారామీటర్స్. ఇప్పుడు కేసు డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మాకు రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ ఏముంటాయి అంటే ఏంటంటే, ఒక అడ్వకేట్కి కేసు ఇస్తారు, అది డ్యామేజ్ అవుతుంది, తర్వాత మన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం చెప్తారు, అరే మరి ఎందుకు పోయినావు అడ్వకేట్ దగ్గరికి, ఇన్ఎక్స్పీరియన్స్ కదా అంటాం మనం. ఓకే అనగానే వాళ్ళు ఏం చెప్తారు, లేదు సార్ మా ఇంటి పక్కన ఉంటాను పోయినా అంటాడు, లేదా మా ఏరియాలో ఉంటాను పోయినా అంటాడు. ఓకే, ఇవి కాదు పారామీటర్స్. అడ్వకేట్ని చూసుకోవాల్సిన పారామీటర్స్ ఇవి కాదు. ఎందుకంటే కేసు అనేది ఒక వ్యక్తికి లైఫ్. కాబట్టి అక్కడ మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ ఉన్న అడ్వకేట్ని కొద్దిగా లేట్ అయినా కూడా కొద్దిగా ఓపికతోని మీరు పట్టుకోగలిగితే కేసు స్ట్రాంగ్ ఉంటుంది. కరెక్ట్. మీరు ఫీజు తక్కువ ఉందని కానీ, లేకపోతే ఇంటి పక్కన ఉండడనో, తెలిసిన వాళ్ళు చెప్పిండనో, చుట్టాలనో మీరు పోతే మీకు కేసెస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఈ డిజిటల్ టెక్నాలజీలు ఏంటంటే ఒక అడ్వకేట్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది చెప్పడం చాలా కష్టం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు అడగతాం లేదు. చాలా మంది ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఎల్ఎల్బి పాస్ కాగానే ఆఫీసులు పెట్టేసుకుంటారు. ఎల్ఎల్బి పాస్ కాగానే ఆఫీస్ పెట్టేస్తున్నారు. మన క్లయింట్స్ అని కూడా వెరిఫికేషన్ చేసుకోవటం లేదు. అంటే డైరెక్ట్ అడగమంటారా వాళ్ళని, ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా, లేకపోతే అడగమని చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. ఎందుకంటే అడగకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, అడగమనే చెప్తున్నాం మనం. కంపల్సరీ నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాలు ఉంది, ఏ ఫీల్డ్లో ఉంది, ఎన్ని కేసులు చేశారు, మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంత అని అడగమనే చెప్తున్నాను అందరికీ. మీకు తెలియని విషయం చెప్తానండి, మీరు గూగుల్లో పోయి కొట్టండి, భారతదేశంలో 30% ఆఫ్ ద అడ్వకేట్స్ ఫేక్ అడ్వకేట్స్ ఉన్నారు. 30% ఆఫ్ ద అడ్వకేట్స్ ఫేక్ అడ్వకేట్స్ ఉన్నారు. మీరు ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ 4-5 రోజులలో మీరు ఢిల్లీలో దగ్గర ఒక 160 మంది అడ్వకేట్స్ని అరెస్ట్ చేసిండు, ఫేక్ అడ్వకేట్స్ని వెరిఫికేషన్ చేసి. సో నేను అందరికీ చెప్పేది ఒకటే అంటే ఏంటంటే, ఒక అడ్వకేట్ని చూజ్ చేసుకునే ముందు 1-2 సార్లు మీరు అన్ని పరిశీలించుకొని చూజ్ చేసుకోమని చెప్తున్నాను నేను. రైట్. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్లను ఇప్పుడు చాలా మంది 2-3 yearsకి కేసులు వాదించేస్తున్నారు. ఓకే, ఒక కేసు అయిపోవడానికే 4 years పడుతుంది జనరల్గా. అంటే ఒక కేసు మొత్తం వాడు ప్రాక్టీస్ చేస్తే తప్ప అసలు కేసులో ఉన్న లొసుగులేందో, ఏ స్టేజ్ ఎట్లా వస్తుంది ఏందో తెలియనప్పుడు నీకు ఒక 2 years ఉన్న అడ్వకేట్తోని, మీరు ఒక 3 years ఉన్న అడ్వకేట్స్తో మీరు ఎట్లా మూవ్ ఆన్ అవుతారు? ఫస్ట్ లీగల్ ఫీల్డ్లో ఎడ్యుకేషన్ కావాల్సింది ప్రజలు ఎడ్యుకేషన్ కావాలి లీగల్ ఫీల్డ్లో. వీళ్ళు ఎడ్యుకేషన్ కాకుండా ఏం చేస్తారు, అడ్వకేట్లను తిట్టడం, న్యాయ వ్యవస్థను తిట్టడం, కోర్టులను తిట్టడము, ఇవి చేస్తుంటారు. సో నేను అందరికి చెప్పేది ఏంది, మీకు న్యాయం జరగాలి అంటే మీరు ఒక సరైన అడ్వకేట్ని కనుక మీరు ఎంచుకోగలిగితే ఓకే, మీకు డెఫినెట్లీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రైట్. ఓకే, రైట్. ఇది. రెండోది వచ్చేసి ఏమవుతుంది మనకు అంటే, చాలా మంది కంప్లైంట్స్ ఏం చేస్తుంటారు మనకు అంటే ఏంటంటే, అడ్వకేట్ దగ్గరికి మేము పోతే అడ్వకేటే మాకు సమస్య అయ్యిండు అని చెప్తుంటారు చాలా మంది. జనరల్గా అడ్వకేట్ అనే వ్యక్తి తన దగ్గరికి ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్యని హుక్కు పరిష్కరించి క్లయింట్కి న్యాయం చేయగలిగే అడ్వకేట్ ఉంటేనే అప్పుడు అక్కడ క్లయింట్ హ్యాపీ ఉంటాడు. ఓకే, ఇంకా చెప్పాలంటే ఏంటంటే, చట్టాన్ని అందరు చెప్తారు. చట్టాన్ని చెప్పడం అంటే ఏం చెప్పండి, లాస్ ఏముంటాయి, బుక్లు ఉన్నది చెప్పాలి అంతే. చట్టం చెప్పడం ఏంది, బుక్లు ఉన్నది చెప్పాలా. కామన్ వ్యక్తికి ఆ ఫీల్డ్లో ఉండడు కాబట్టి ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకు అరే ఇది ఇట్లుంటుందా అనిపిస్తుంది అంతే. చట్టాన్ని చెప్పే వ్యక్తి ఎప్పుడు కూడా ఎక్స్పర్ట్ కాదు. ఓకే,
చట్టం వెనుకున్న సంగతులు, ఓకే, చట్టంలో ఉన్న ఎగ్జంప్షన్స్ చెప్పాలి. ఒక పర్ఫెక్ట్ అడ్వకేట్ అంటే ఏంటంటే చట్టంలో ఉన్న ఎగ్జంప్షన్ చెప్పగలిగిన వాళ్ళు పర్ఫెక్ట్ అడ్వకేట్ అవుతారు. చట్టంలో ఉన్నది ఎవరైనా చెప్తారు, చదువుతా నీకు వస్తా నాకు వస్తుంది. లీగల్ టర్మినాలజీ అనేది కొద్దిగా సామాన్య వ్యక్తులకు అర్థం కాదు. మేము రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి మాకు కొద్దిగా అర్థమవుతుంది తప్ప నీకు చట్టంలో ఉన్నది చెప్తే అడ్వకేటే అసలు దాని ఎగ్జామ్షన్ చెప్పమనాలి అందరినీ. దాని ఎగ్జామ్షన్ చెప్తే అడ్వకేట్. రైట్. సో నేను అనేది ఏంటంటే మీరు అడ్వకేట్లను తిట్టద్దు, ఓకే, కోర్టును తిట్టద్దు, జడ్జిల మీద దురభిప్రాయం ఉండద్దు, ఓకే, మీకు న్యాయం జరగాల. ఈ 4 జరగాలి అంటే మీరు కంపల్సరీ ఒక మంచి అడ్వకేట్ని కనుక చూజ్ చేసుకుంటే అవుతుంది. అడ్వకేట్ని చూజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ మీరు ఇంటి పక్కన ఉండు, మా ఏరియాలో ఉండు, ఫీజు తక్కువద్ది, లేకపోతే తెలిసినోడు, చుట్టము, ఇవి కాదు. మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉందా, ఓకే, సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఉందా, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉందా, ఓకే, క్లయింట్కి వెళ్తే ధైర్యాన్ని ఇవ్వగలిగి నిలబెట్టుకొని పోరాడగలుగుతాడు. కొంతమంది ఈ కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉంటారు, అడ్వకేట్ మింగిల్ అయిపోయి కోర్టు అది కేసుని అంటే కావాలని వాంటెడ్లీ ఓడిపోయారు. ఈ ఫీల్డ్లో ఎక్కడైనా కూడా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కంప్లైంట్ చెప్తారు, ఓకే. మీరు ఏ కంప్లైంట్ చెప్పినా కూడా మీరు ఈ పారామీటర్స్లో కనుక వెళ్ళిపోతే ఓకే మీకు అది అయిపోతుంది. రైట్. చాలా మందికి ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే చట్టం అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అందరు చట్టాన్ని చెప్తారు, మనం చెప్పాల్సింది ప్రజలకు చట్టాన్ని కాదు, ప్రాసెస్ చెప్పాలి. ఓకే, ప్రాసెస్ చెప్పగలిగితే క్లయింట్కి ప్రాసెస్ అర్థమైతే వాడు అడ్వకేట్ని ఇబ్బంది పెట్టాడు, చట్టాల మీద దురభిప్రాయం ఉండదు, రెండోది జడ్జెస్ మీద గౌరవం కలుగుతుంది. దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. అడ్వకేట్స్కి ఏంటంటే వాళ్ళకి టైం ఉండక, ఇప్పుడు నాకు ఎదురే సమస్య చెప్తా. ఇప్పుడు నేను కేసులు చేసి అలిచిపోయినా, ఇని అలిచిపోయినా. ఇప్పుడు నేను అదే మాట్లాడాలంటే ఏమవుతుంది, అప్పుడప్పుడు మనకు బోర్ కొడుతుంది. కొత్త వచ్చే క్లయింట్కి ఏంది ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అర్థమైందా, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ నేనేం చేస్తా అంటే ఏంటంటే నాకు వాళ్ళ స్థాయికి వెళ్ళి నేను చెప్పాల్సి మళ్ళీ కొత్తగా ప్రతిరోజు చెప్పాలి. నేను చెప్పాలా, చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్ పడిపోతారు. కాబట్టి ఎన్ని లక్షల కేసులు చేసినా మళ్ళీ నేను 0 నుంచే చెప్పాలి వాళ్ళకి. 0 నుంచి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ కదా అని చెప్పి డైరెక్ట్ పాయింట్ మాట్లాడిన వాళ్ళకి అర్థం కాదు. అట్లా కాబట్టి ఇది మీరు సరైన అడ్వకేట్ని కనుక ఎంచుకోగలిగితే మీకు డెఫినెట్లీ మీకు న్యాయం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.